నమస్తే, వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. సార్ జల్దంకి మండలం మాది, రామారపాడు మాది. మా వాళ్ళే మాకు ఇటు చేస్తాను సార్. అడగరం పొలం చేసుకున్నాం. 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మా వాళ్ళు అక్కడికని. నేను ఊరి కాడికి పోలేదు. ఈరోజు వాళ్ళ కాడికి పోయినందుకు ఇట్లా చేశారు. నేను మొక్కలు వేసుకున్నాను, ఇట్లా పాడు చేశారు. అందుకని మీ కాడికి ఇక్కడికి వచ్చినాను. నాకు ఏదో ఆ చేను నా బతుకుదలలో నాకు చెయ్యాలి సార్. మీరు ఎవరు అయినా ఎవరు దేవాల కోసం అని వచ్చినందుకు ఇట్లా చేశారు సార్. నన్ను పట్టణొస్తారు వాళ్ళు, ఎవరు దిక్కు లేదు నాకు కూడా. అందుకని ఇక్కడ కనిపెట్టుకోనున్నాను సార్. జల్దంగా మండలం సార్. మాది రామారపాడు గ్రామం. 30 సంవత్సరాల నాటి వచ్చి మేము 6 ఎకరాల పొలం చేసుకున్నాము. మాకు చేసుకుంటే దాంట్లో జామాలు మొక్కలు వేసుకున్నాము. మాకు కూలి చేసుకొని బతుకుతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతుంటే మొక్కలు వేసుకుని 40,000 రూపాయలు ఖర్చు అయింది. ఉన్నాం రవీంద్రరావు బాబు, ఉన్నాం కడియాల మహేశ్వరరావు కొడుకు వినోదు, కిరణ్, మాదాల బాధ మురళి కృష్ణ, వీళ్ళు వచ్చి మాకు దౌర్జన్యం చేసి మా మొక్కలను చేసి పెట్టి దౌర్జన్యం చేసి మొక్కలు లేబట్టి మేము అన్యాయం చేసాము. మేము కూలి చేసుకొని నిద్రలు చేసి పొలం పని చేసుకుంటున్నాము. మాకు రక్షణ కావాలి సార్. మాకు సంపాదిస్తాను. మేము వాడికి పోతే చంపేస్తాము. మాకు రక్షణ కావాలని చేశాను. ఈ రకంగా చేసి మా మొక్కలు జామాది మొక్కల్ని నాశనం చేశాను. మేము 30 సంవత్సరాలు చెప్పి ఈ ఊళ్ళో పొద్దున్న లేకపోతే 700 తెచ్చుకుంటున్నాం. లేకపోతే లేదు సార్. మాకు బాడిగింట్లో ఉన్నాము. బాడిగింట్లో తెచ్చుకొని తింటే పొలాలు ఉంటే కోర్టుగా స్టే తెచ్చాడు. ఇల్లు స్థలాలు ఉంటే స్టే తెచ్చాడు. ఉన్నాం రవీంద్ర బాబు. ఈ రకంగా చేశాడు. ఇంటి పేరు మాకు రచించి మాకు ఆ పొలం మాకు చేయండి సార్. మీకు దాని నమస్కారం సార్. మా చెప్పి మేము ఆవిష్కరణ చేస్తాం సార్. నమస్కారం.